అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేతావత్ మోతీలాల్, శశాంక్ హాస్పిటల్, నిజామాబాద్. ముఖ్యంగా ఇవాళ మీకు సందేశం ఇవ్వదలిచినది ఏమంటే, సీజనల్ వ్యాధుల గురించి మీకు కొన్ని సూచనలు చేద్దామని ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. సీజనల్ వ్యాధులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వర్షాకాలంలో వచ్చే, ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు. అందులో మెయిన్గా ఈ దోమకాటు వలన వచ్చేటటువంటి కొన్ని రోగాలు, రెండోది కలుషిత ఆహారము, కలుషిత వాటర్ అంటే నీరు కలుషితం కావడం వలన వచ్చే కొన్ని డిసీజెస్, అలాగే బాగా ఈ వర్షాకాలంలో వచ్చే రెస్పిరేటరీ అంటే శ్వాసకోశకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు. మూడు రకాల వ్యాధులు పెద్దవాళ్ళలో అయితేనేమి, వయసు వలన వాళ్ళైతేనేమి, చిన్నపిల్లల్లో ఈ 3 రకాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇందులో ముఖ్యంగా దోమకాటు వలన వచ్చేటి మనకు తెలిసినటువంటి మలేరియా వ్యాధి, అలాగే డెంగ్యూ వ్యాధి. అలాగే రెండో రకంగా చూసుకుంటే అంటే నీరు ఆహారం కలుషితంగా కావడం వలన వచ్చే వ్యాధులలో మొదటిది టైఫాయిడ్, రెండోది కలరా అంటే వాంతులు, విరేచనాలు. అలాగే మూడోది శ్వాసకోశ వ్యాధులు అంటే రెస్పిరేషన్కు సంబంధించిన వ్యాధులు. ఏంటంటే ఇప్పుడు హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, చల్లగా ఉంటుంది వాతావరణం, కాబట్టి ఉన్న బ్యాక్టీరియాలన్నీ యాక్టివ్ అయిపోయి మనకు సర్ది, జలుబు అట్లా వస్తూ అది కాస్త మన ఇమ్యూన్ పవర్ తక్కువ ఉంటే అది కిందికి దిగి ఊపిరితిత్తులలో వెళ్ళిపోయి అక్కడ కూర్చోండిపోయి ఉండి మన ప్రాణానికి హాని చేసే కారణాలు ఉంటాయి. దాన్ని ఏంటంటే కొంతమందికి ఏంటంటే న్యూమోనైటిస్ అని, బ్రాంకైటిస్ అని, ఇతర ఏ ఏరియాలో పనిచేస్తే ఆ ఏరియాల బీమారికి పేర్లు పెట్టడం అనేది జరిగింది. దీనికి ముఖ్యంగా మనం ఏంటంటే నివారించుకోవచ్చు. అంటే ఈ సీజనల్ వ్యాధులు, వర్షాకాలంలో వచ్చే వ్యాధులు రాకుండా ఉండాలంటే దాన్ని ముందే నివారించుకోవచ్చు. దోమకాటుకు సంబంధించినటువంటి వ్యాధులను తగ్గియాలంటే మన పరిసరాలు, మన ఇల్లు, మన దుస్తువులు, మనం వాతావరణం మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఇంటి పక్కన ఏదైనా వాటర్ నిలబడుతుందనుకో దాన్ని క్లియర్గా ఉంచేసి డ్రై ఉంచాలి. పక్కన ఉన్న మోరీలు ఇవన్నీ ఉంటే మనతోనైతే మనం చేతనంతా చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు క్లియర్ చేస్తారు. అలాగే దోమలు ఈ వర్షాకాలం పడడం వలన అక్కడ ఎగ్స్ పెడతాయి అన్నమాట, గుడ్లు పెట్టడం వలన ఆ గుడ్ల నుంచి దోమలు తయారవుతాయి. కాబట్టి మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కు, డిఎంఎండ్హెచ్ఓ గారికి కూడా మనం ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా వచ్చేసి అక్కడ డీడీటీ అని అవి చల్లి అవిటిని చనిపోయేటట్టు చేస్తారు. ఇవన్నీ నివారించుకోవచ్చు మనం. అలాగే ఇంట్లో ఒకవేళ కొంతమందికి కొన్ని నివారించే పరికరాలు అట్లాంటివి సరిగా లేకపోతే ఏమైనా ఆల్అవుట్లు ఇట్లాంటివి వేసుకొని దోమతెరలు వాడడం చేయాలి. రెండవది ఆహారము, తినే తిండిలో కలుషితం అవ్వడం వల్ల వచ్చే వ్యాధులలో మెయిన్ టైఫాయిడ్, అలాగే నెక్స్ట్ కలరా, వాంతులు, విరేచనాలు. మనము ఎప్పుడూ కూడా ఇంట్లో పొద్దున వండిన దాన్ని మధ్యాహ్నం తినకూడదు, మధ్యాహ్నం వండిన దాన్ని సాయంత్రం తినకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వంట చేసుకొని తింటే 99% రోగాలు రావు. ఎందుకంటే మనం వండే దగ్గర ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియాలు మనం వండే వంటకాలలో ఉన్నటువంటి దగ్గర 300 నుంచి 400 డిగ్రీ సెంటీగ్రేడ్లో మనం దాన్ని ఉడకబెడతాం. కాబట్టి ఏ బ్యాక్టీరియా, ఏ వైరస్ దాంట్లో బతకదు. కాబట్టి అంటే వేడి అన్నము, కూరలు ఇవే తినాలి. అలాగే మనం తినే ముందు పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మనకు వీలైతే అప్పుడప్పుడు శానిటైజర్ కూడా యూజ్ చేస్తే ఇంకా మంచిది. దీని ద్వారా మనకు టైఫాయిడ్ కానివ్వండి, కలరా కానివ్వండి, వాంతులు, విరేచనాలు ఏది రావు. మూడవది రెస్పిరేటరీ అంటే శ్వాసకోశకు సంబంధించినటువంటి వ్యాధులను నివారించడం ఎట్లా అంటే కొంతమంది ఆస్తమా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడి చల్లగా అవుతుంటాయి కాబట్టి వాళ్ళు వేసుకునే దుస్తులు వెచ్చగా ఉండాలి. తర్వాత బయటికి పోకుండా ఒక రూమ్లో మంచిగా భద్రంగా ఉంటే వాళ్ళకు రెస్పిరేటరీకి సంబంధించిన ఆస్తమాలు ఇట్లాంటి దాన్ని ప్రివెన్షన్ చేయగలుగుతారు. అలాగే చిన్నపిల్లలలో తల్లిదండ్రులు మెయిన్ తీసుకోవాల్సిన ఈ సీజన్లో వచ్చే వ్యాధులలో చిన్నపిల్లలకే బాగా వస్తాయి. కాబట్టి మీకు మనవి ఏంటంటే పుట్టిన పిల్లలకు తల్లిపాల కంటే శ్రేష్టమైనటువంటి మందు ఏది లేదు. పుట్టిన పిల్లలకు అప్ టు 8 నుంచి 9 నెలల వరకు ఆర్ 5 నెలల వరకు అయితే మినిమము తల్లిపాలు ఇస్తే తల్లిపాలలో సర్వరోగ నివారణకు సంబంధించినటువంటి ఇమ్యూనిటీ పవర్స్ ఉంటాయి. దీన్ని మర్చిపోకూడదు. కాబట్టి
పిల్లలందరూ తల్లు మెయిన్ ముఖ్యంగా తల్లులు ఈ విధానాన్ని పాటిస్తే మన పిల్లలను న్యూమోనియా నుంచి కాపాడిన వారం అవుతాము. అలాగే దీని ద్వారా ఒకవేళ ప్రివెన్షన్ చేసుకోకపోతే ఏదైనా ఇబ్బందులు ఉంటే డాక్టర్ గారిని ముందే సంప్రదించుకోవాలి. మీకు తోచినటువంటి బయట మెడికల్లో పోయి ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి, ఆ ట్యాబ్లెట్ ఇవ్వండి, యాంటీబయాటిక్ ఇవ్వండి, పారాసెటమాల్ ఇవ్వండి అని మీరు వేయకండి. పిల్లల లైఫ్ భవిష్యత్తు, పెద్ద మనుషుల భవిష్యత్తు మనం ఒక డాక్టర్ గారిని ప్రాపర్ ఛానల్గా పోయి మనం కన్సల్ట్ చేసుకొని వాళ్ళ యొక్క తగు రీతిలో వాళ్ళు ఎగ్జామిన్ చేసి మనకు మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని పాటించుకోవాలని చెప్పి మనవి చేస్తూ